మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు ఎంబీబీఎస్ చేస్తున్నాడు. చిన్నవాణ్ణి ఇంజనీర్ చేయాలని ఆశపడుతున్నాం. అయితే వాడు మా మాట వినటం లేదు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. తనకు తెలుగు సాహిత్యం అంటే ఇష్టమని BA తెలుగు, MA తెలుగు చేస్తానంటున్నాడు. మా నాన్నగారికి కూడా తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆయన కథలు, కవితలు రాస్తుంటారు. ఆయన మనవడి నిర్ణయం పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. మాకే మింగుడు పడటం లేదు. వాడి భవిష్యత్తు గురించి వాళ్ళమ్మ నేను చాలా కలలు గన్నాం. చివరికి ఏ టీచరో అయ్యేలా ఉన్నాడు. వాడిని మంచి చదువు పట్ల ఎలా మోటివేట్ చేయాలో తెలియటం లేదు. అది కూడా మంచి చదువే కదా అనకండి. వాడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాకు ఏదైనా సలహా ఇవ్వగలరు అని అంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఫేస్ చేసే డైలమా అండి. ఇది చాలా ఒక రకంగా క్లిష్టమైన సమస్య అని అనవచ్చు పేరెంట్స్కి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, మన పిల్లవాడు సంతోషంగా సక్సెస్ఫుల్గా ఉంటాము. మరి వాడేమో ఇంజనీరింగ్ చదివితే నేను సంతోషంగా ఉండలేను అని అంటున్నారు. మన ఉద్దేశం, మనకు లోకం తెలిసినంత వరకు మన ఎక్స్పీరియన్స్లో పిల్లవాడు బాగా డబ్బులు సంపాదిస్తే సంతోషంగా ఉంటాడు, డబ్బులు లేకపోతే ఆర్ తక్కువ ఉంటే సంతోషంగా ఉండలేడనేది మన ఒపీనియను. మరి మనం కరెక్టా, పిల్లవాడు కరెక్టా అనేది ఎవరికీ తెలీదు, ఫ్యూచర్ నిర్ణయించుతుంది. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఐ థింక్ ఈ సిచ్యువేషన్లో మనకి రీజనబుల్గా ఏం చేయవచ్చు అంటే, మనము పిల్లవాడిని కూర్చోబెట్టి, నాన్న ఇప్పుడు నువ్వు తెలుగు చదివితే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అంటే నువ్వేం చేయదలుచుకుంటున్నావు, నువ్వు రేపు పోనీ తాతగారిలాగా ఏమైనా సాహిత్యం, ఏమైనా కథలు, కవితలు రాయదలుచుకున్నావా, ఏమైనా ఆథర్గా ఏమైనా చేయదలుచుకున్నావా, తెలుగులో బుక్స్ రాస్తే ఎంతమంది చదువుతారు, దానివల్ల అంటే నీకు తెలుగు అనేది ఇష్టం అనేది మాకు అర్థమైంది. కాకపోతే అది బతకటానికి తెలుగు చదవటము అనేది నీకు ఎంత డబ్బులు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు, ఆ డబ్బులతో ఎలా బ్రతకగలవని నువ్వు అనుకుంటున్నావు. అంటే బ్రతకలేవని మేము అనడం లేదు, ఏ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో బ్రతకగలవని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఆ బాబు పలాని చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి. పోనీ మీరన్నట్టే టీచర్ జాబో ఏదో ప్రొఫెసర్ జాబో చేస్తాను అని అన్నాడు అనుకోండి. దాంట్లో ఎంత డబ్బులు వస్తాయి, పలాని డబ్బులు వస్తే అంటే మనకు కూడా తెలియకపోవచ్చండి. వాళ్ళు రేపు ప్రొఫెషన్స్ పిల్లలకి తెలియచ్చేమో. పిల్లవాడు చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది అని ఒకసారి ఆలోచించండి. పిల్లవాడు ఇప్పుడు పలాని ప్రొఫెసర్ జాబ్ చేస్తే రావటం చాలా ఈజీ. ఈ మధ్య తెలుగు పంతుళ్ళు లేరు కాబట్టి నాకు పలాని ₹1,00,000 2,00,000 ఉద్యోగం వచ్చింది, మన ఇంజనీరింగ్ కంటే నిజమే ఎక్కువే వస్తుంది అని అన్నాడు అనుకోండి. అంటే ఆర్గ్యుమెంట్స్ సేక్ చెప్తున్నాను. అన్నప్పుడు దాంట్లో నిజంగా నిజం ఉందేమో ఒక్కసారి ఆలోచించండి, కనుక్కోండి. మీరు కూడా ఒక్కసారి ఇన్వెస్టిగేట్ చేయండి ఇది నిజమేనా అని. నిజమని తేలిందనుకోండి, ఆయనకి మళ్ళీ ఒకసారి ఇంజనీరింగ్లోనూ ఈ తెలుగు చదవటంలోనూ రిస్క్స్, బెనిఫిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఆ తర్వాత అతని ఇష్టానికి వదిలేయండి. లేదా మీరు మీ ఇన్వెస్టిగేషన్లో ఆయన చెప్పేది, ఆయన థాట్స్ ఇవన్నీ రియలిస్టిక్గా లేవని తేలింది అనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసి మనసు మార్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మనం బలవంతంగా రుద్ది పిల్లవాడు ఇంజనీరింగ్కి వెళ్ళి అక్కడ కోపు కాలేక మళ్ళీ ఏదైనా నిరాశకు లోనయ్యి మళ్ళీ ఏదైనా చేసుకున్నా కూడా తర్వాత బాధపడవలసింది మనమే. సో పిల్లవాడితోటి సామరస్యంగా మాట్లాడండి, మంచి చెడు మాట్లాడండి, రిస్క్స్ బెనిఫిట్స్ మాట్లాడండి. ఒకటి ఇంజనీరింగే కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే ఇంజనీరింగు తెలుగే కాదు కదండి, వేరే కెరియర్ పాత్స్ చాలా ఉంటాయి కదా. వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, అతనికి మీకు కూడా సమ్మతమైనవి, ఈ డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి పిల్లవాడితో సామరస్యంగా మాట్లాడండి. అథారిటేటివ్గా మీరు అనుకున్నదే మీరు ఫోర్స్ చేయాలని మాత్రం ప్రయత్నించకండి.